అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. మాజీ సకల శాఖ మంత్రి వర్యులు సజ్జల గారికి నమస్కారం. అయ్యా, మీరు నిన్న ఏంటన్నారు? చంద్రబాబు నాయుడు గారి తల్లిగారు అమ్మన్నమ్మ గారు ఒక కష్టం గురించి చంద్రబాబు నాయుడు గారి కథ చెబితే మీరు విమర్శ. దానికి కష్టపడాలి జీవితంలోని ఆ మహాతల్లి చెప్పిన మాట, దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ ఎవరో చాగంటట, ఆయనెవరో చాగంటి కోటేశ్వరరావు గారు బ్రహ్మశ్రీ, ఆయన కూడా మీకు తెలీదా? ఇంకా భవిష్యత్తులో ఆయన ఎవరో వెంకటేశ్వరంట, ఆయన ఎవరో పరమశివుడంట, ఇలా కూడా అంటారేమో. ఏమైనా మతి భ్రమించిందేమో. 11 సీట్లు వచ్చేటప్పటికి మీరు అనేవారు కదా, ఇంకా 15 ఏళ్ళు పరిపాలన మందే అని. 15 ఏళ్ళు కాదు, 15 సీట్లు కూడా రాకపోయేటప్పటికి ఒక మతి భ్రమించి ఉన్నట్లయితే మంచి సైకియాట్రిస్టులకి చూపించుకోండి తప్ప ఆయనెవరో చాగంటంట, ఆయనెవరో అమ్మన్నమ్మంట, ఆయనెవరో చంద్రబాబు నాయుడు గారంట, ఇట్లాంటి మాటలు మానుకుంటే మంచిది. మీ తెలివి ఏమన్నా ఉంటే మీ పార్టీకి మీ తెలివిని ఉపయోగించి మీ పార్టీని మీరు అభివృద్ధి చేసుకోండి, ఎవరికి బాధ లేదు. కానీ విమర్శకి ఒక హద్దు ఉండాలి. మాట తీరుకి ఇన్ని సంవత్సరాలు పాత్రికేయ రంగంలో ఉన్న మీకు ఆయనెవరో చాగంటి ఏంటండి? బ్రహ్మశ్రీ చాగంటి గారు. అంతకన్నా గొప్ప తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాలు అంతకంటే గొప్ప వ్యక్తి లేరు. నిగర్వి, ₹1 సంపాదన తీసుకోకుండా, పదవి అహంకారం లేకుండా, జీతం లేకుండా, గన్మ్యాన్ లేకుండా, ఆయనకి గవర్నమెంట్ కారు కూడా లేకుండా, ఏమీ వద్దని నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి మహానీయుని మాటని మీరు వక్రీకరిస్తే ఆ దేవదేవుడు ఉన్నాడు, ఆలోచించుకుని ప్రవర్తించమని మాజీ సకల శాఖ మంత్రి వర్యులకి గుర్తు చేస్తున్నాను. అమ్మా ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.